షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అవన్నీ కుదరవయ్యా. కారాపోయా, కారాపో. అవన్నీ నాకు తెలీదయ్యా. దిగవయ్యా. ఏంటి ఏది కాదయ్యా, నేను ఎక్కడ తీసుకెళ్ళమన్నాను, నువ్వు ఎక్కడ తీసుకొచ్చావు? అది కాదు సార్, ప్లీజ్ సార్, నేను చెప్పేది ఆపయ్యా. అది కాదు సార్, మా కంపెనీ ఏ రూట్ మ్యాప్ చూపిస్తే ఆ రూట్లోనే వెళ్ళాలి సార్. ఇక్కడ క్యాబ్ ఆపారేంటి? ఎవరితోనో గొడవ పడుతున్నారు? అవన్నీ నాకు తెలీదయ్యా. నేను రోడ్ నెంబర్ 10 నుంచే వెళ్ళాలి, అటునుంచే తీసుకెళ్ళు. మీకు రోడ్ నెంబర్ 10 ముఖ్యమా? మీరు వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్ళడం ముఖ్యమా? టైలర్, నాకు రెండూ ముఖ్యమేనమ్మా. ట్యాక్సీలను బుక్ చేసుకునేది ఎక్కిన వెంటనే వాళ్ళ ఇష్టానికి తీసుకెళ్లి దించడానికి కాదు. మధ్య మధ్యలో పనులుంటాయి, అవన్నీ చూసుకోవాలి కదా. నాకు రోడ్ నెంబర్ 10లో పనుంది, అది చూసుకునే వెళ్తా. ఇది క్యాబ్. బుక్ చేసుకున్న చోట ఎక్కామా, దిగాల్సిన చోట దిగామా, అంతే. మీ పనులన్నీ చూసుకుని వెళ్ళాలనుకుంటే సొంత కారులో వెళ్ళండి, లేదా గంట కింతనొచ్చే క్యాబ్లుంటాయి, దాంట్లో వెళ్ళండి. మధ్యలో నీకెందుకమ్మా? ఇదేదో నీ సొంత క్యాబ్ అయినట్టు, ఈయనేదో మీ మొగుడైనట్టు ఈయనకే సపోర్ట్ చేస్తున్నావు. అవునయ్యా, ఈయన నా మొగుడే, అందుకే సపోర్ట్ చేస్తున్నాను. ఏంటిప్పుడు? మీలాంటి వాళ్ళని ఈయన క్యాబ్లో ఎక్కించుకోరు. ముందు డబ్బులు ఇచ్చి కదలండి. మధ్యలో దింపేసి డబ్బులు అడుగుతున్నారేంటి? ఎవ్వరూ దించలేదు, మీరే దిగారు. పైగా ఇంత టైం వేస్ట్ చేసినందుకు డబ్బులు ఇచ్చి కదలండి. ఇవ్వండి, ఇవ్వండి. ఇంకో 100 కూడా ఇవ్వండి. పొద్దున్నే గొప్ప క్యాబే తగిలిందిరా బాబు. ఏం టైలర్, ప్యాసింజర్స్తో గొడవ పడద్దని నాకు చెప్పి ఇప్పుడు నువ్వు దుమ్ము దులిపేశావు. నేను గొడవ పడొద్దని చెప్పాను సారు, సమాధానం చెప్పొద్దు అని చెప్పలేదు. ఇలాంటి వాళ్ళతో కొంచెం గట్టిగానే మాట్లాడాలి. ఇదిగోండి. ఓకే టైలర్. సారు, చెప్పు టైలర్. అదే ఆ అమ్మాయి సర్టిఫికెట్స్ తీసుకుని మీ ఆఫీస్కి వెళ్తారన్నారు కదా, వెళ్ళారా? వెళ్ళాను టైలర్, ఆ అమ్మాయికి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేసాను. ఆ అమ్మాయికి జాబ్ కూడా వచ్చేసి ఉంటుంది. మరి మీ అమ్మగారిని కలిసారా? కలిశాను. మాట్లాడారా? ఏమన్నారు? మిమ్మల్ని చూడగానే సంతోషపడుంటారు కదా. నన్ను చూస్తేనే కదా టైలర్ సంతోషపడ్డారో బాధపడ్డారో తెలియడానికి. గుర్తుపట్టకూడదని మంకీ క్యాప్ స్టిక్ పట్టుకుని వెళ్ళాను. ఏంటి సారు, అక్కడికి వెళ్ళారు కదా, అత్తయ్యని చూశారు కదా, ఒకసారి మాట్లాడుంటే ఏమై ఉండేది? ఏమై ఉండేది? మన ఇద్దరిని విడదీసి ఉండేది. నువ్విక్కడ, నేను అక్కడ ఉండేవాళ్ళం.